అయితే రోజుకో పని మీద విజయనగరం అయితే వెళ్ళాల్సి అయితే వస్తుందండి. అయితే నేను చెప్పాను కదా వీడియోలో ఎందుకు వెళ్ళానని. అయితే ఈ రోజు కూడా వెళ్ళానండి. ఓ మిషన్ అయితే కొన్నా. మరి ఆ మిషన్ ఎలా ఉంది ఏటనేది ఇంకో వీడియోలో అయితే మీకు చెప్తా. అయితే ఈ రోజు అయితే మా రాజ్యంలో పోల్పిల్ల అమ్మవారి యాత్ర అండి. అంటే సీపురపిల్లిలో కూడా అవుతుంది. అయితే ఈ రోజు అస్సలు ఇంట్రెస్ట్ లేదు, అసలు ఓపిక అనేదే లేదు. ఓపిక లేకున్నా మరి మా పిల్లలు, మా మరదలు వచ్చిందండి, వాళ్ళకు కూడా సీపురపిల్లిలో యాత్ర అయితే ఉంది. ఇదే మా మరదలు అయితే సీపురపిల్లిలో అయితే యాత్ర ఉంది. అయినా తను అనమాట మరి మన కోసం వచ్చింది కదా, వెళ్దాం పిన్ని అని ఫోన్ చేసింది. మరి ఏం చేస్తాం, తప్పదు కదా. సరే అని వెళ్ళాము. అయితే ఇంకా వెయిట్ చేస్తున్నాం అనమాట మా చెల్లి వాళ్ళ కోసం. ఈలోగా అయితే పానీపూరి తినిద్దాంలో, ఇక్కడ చాలా బాగుంటదండి. మా రాజం కల్లా బుబ్బుల సెంటర్ లో ఇది ఉంటది. ఇక్కడ అయితే భలే టేస్ట్ గా ఉంటదండి పానీపూరి. అయితే ఇంకా వాళ్ళు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత ఇంకెందుకులే లోపలికి అయితే ఇంక బయలుదేరడం స్టార్ట్ చేసాము. చూస్తున్నారు కదా, తినేసి ఇంక బయలుదేరాం. అంటే తినడం అంటే ఎందుకంటే అమ్మవారికి అయితే గుడికి అయితే మేము వెళ్ళకూడదండి. అదే మా చెల్లి అని చెప్పాను కదా, వాళ్ళ ఇంట్లో అయితే పాప పుట్టింది. అంటే మరి మన దీన్ని బట్టి ఉంటది కదా, అందువల్ల అయితే మరి వెళ్ళలేదు గుడికి. అందువల్ల అయితే ఎంట్రన్స్ నుండే స్టార్ట్ చేసాం. పిల్లలు అయితే మంచి హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే గుడికి వెళ్ళి వచ్చిన వరకు అసలు ఏమి తిన్నిచ్చే వాళ్ళం కాదు, ఏమి ముట్టనిచ్చే వాళ్ళం కాదు. అలాంటిది ఇంకా స్టార్టింగ్ నుండే అంటే ఇంకా వాళ్ళకి హ్యాపీ కదా. ఇంట్లో ఎన్ని తిన్నా సరే బయటికి వెళ్ళి అలా తింటే ఎంత దూల అవని ఏదవని అలా తింటే ఆనందమే వాళ్ళు వేరే ఫీల్ అవుతారు. అయితే చూస్తున్నారా, మేమైతే గ్లాసులు సెట్ అయితే తీసుకున్నాం 100 రూపాయలు. అక్కడ చాలా బాగున్నాయి. అయితే మనమంటూ యాత్రకి వచ్చిన తర్వాత 1 ఇయర్ వరకు ఏదో ఒకటి ఉన్ని వస్తువు తీసుకోవాలి అనేసి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాం కదా. ఎందుకంటే ఏదో ఒకటి యాత్రలో తీసుకుంటే అది గుర్తింపు అన్నమాట. ప్రతి ఇయర్ ఓకే ఇది తీసుకున్నా, ఈ యాత్రలో ఇది తీసుకున్నా, ఈ ఇయర్ ఇది తీసుకున్నాం అని ఏదో ఉంటది. అలానే యాత్రలో ఎంత కాస్ట్ అవని తక్కువ అవని బేరాలు ఆడి మరి మనం కొనుక్కోవచ్చండి. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత భలే నచ్చేయండి బొమ్మలు అయితే. అయితే రాధాకృష్ణ బొమ్మలు అయితే తీసుకున్నారు. మరి నేనైతే బుద్ధుడు బొమ్మ అయితే తీసుకున్నా. అక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ చేశారండి. అక్కడ పానీపూరి, ఇక్కడ ఐస్ క్రీమ్లు. చూడండి ఇక్కడ చికెన్ ఇలా అనమాట కాలుస్తారనమాట. ఆ చికెన్ నీట్ గా కాలేదు. అయినా సరే వీళ్ళైతే మరి అలా ఇంకా చికెన్ గా చూస్తూనే ఉన్నారు. చూడండి ఇంకా వాళ్ళైతే ఇంకా ఉడకని చికెన్ అయితే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అయితే తినడం అయితే స్టార్ట్ చేశారండి. అయితే ఆ చికెన్ చూడగానే నేనైతే టేస్ట్ చూద్దామని చూసాను. చాలా పచ్చిగా అయితే ఉంది. అటు నుండి అయితే ఇటు వామిటింగ్ వచ్చింది. కానీ ఏదైనా యాత్రలో ఎలా ఉన్నా తినేస్తారనమాట, అలా ఉంటది మరి. అయితే ఇక్కడ నుండి చూసారా పిల్లలు అసలు అయినా సరే చూసారు చాలా ఖాళీగా ఉంది. అసలు నేను రాను అనుకున్నాను. 9 అప్పుడు బయలుదేరడంతో చాలా ఖాళీగా ఉంది. అయితే చూసారా జైంట్ వీల్ అన్ని కూడా వీళ్ళైతే ఇంక ఎక్కుతాం అనేసి ఇక్కడి నుండి స్టార్ట్ చేశారండి. మళ్ళీ అది ఎక్కేస్తా ఇది ఎక్కేస్తా అని మేము వెళ్ళేసరికి ఇంటికడ బయలుదేరేసరికి 9 అయిపోయింది. అయితే ఈవిడనమాట ఒక కోతి పిల్లని పెట్టుకొని చూడండి ఆ కోతి ఎలా ఇచ్చేస్తుందో. చిన్న పిల్ల అనమాట. ఆ చిన్న పిల్లని పెట్టుకొని ఈవిడైతే ఇక్కడ ఉంది, ఎవరు హెల్ప్ చేయండి అని అడుగుతుంది. సరే అనేసి ఇంకా మేమైతే ఇంకా అక్కడి నుండి కొంచెం లోపలికి అయితే ఈ పిల్లలు అసలు పదాల్లో ఎగ్గుతాం అనేసి ఇంకా అల్లరి పెట్టడం స్టార్ట్ చేశారు. సరే అన్నాం. అయితే వీళ్ళు ఏం చేశారంటే దీన్ని చూడగానే అసలు నా గుండెల్లో అయితే రైళ్ళు అయితే పరిగెట్టేయండి అది చూడగానే. అయితే ఇక్కడ అనమాట వీళ్ళు ఈ పొగతో చూసారా, పొగ వస్తుందండి. బిస్కెట్లు ఏమి ఉండదండి, ఆ బిస్కెట్లు వేస్తారు, ఆ పొగను వేస్తారు వీళ్ళు అనమాట. అబ్బాయి ఎంత ఫీల్ అయిపోయి తినేస్తున్నారంటే చూసారు ఎంత ఫీలింగ్ తో తింటున్నారో అలా ఉంటది మరి. ఇంకా వీళ్ళైతే ఇక్కడ తినడం అయితే స్టార్ట్ చేశారు ఒక్కొక్కరు వచ్చి. ఇంకా పొగలు అయితే పెద్ద రాలేదు, ఏదో ఇచ్చేసారు కానీ పెద్ద రాలేదు, తక్కువగానే వస్తున్నాయి. ఆ బాటిల్లో ఏదో ఉంది, అదే ఐస్ టైప్ లో ఉంటది అలాంటిది అనమాట. అదేగానే ఇంకా వీళ్ళైతే ఇంకా ఏదో ఫీల్ అవుతున్నారు. వాళ్ళు తిన్నాం కదా ఇంక వీళ్ళు ఊరుకుంటారా. ఒక్కొక్కరు వచ్చి ఇంకా తినడం అయితే మొదలు పెట్టారు. అయినా చూసారా గుద్దులో ఆడుకుంటున్న ఈ పిల్లలందరూ మా పిల్లలే. చూడండి వాళ్ళ చిన్నులు.
అయితే నేను చెప్పాను కదా, దీన్ని చూడగానే నిజంగా నాకైతే చాలా భయం వేసిందండి. ఇలా తిరుగుతుండగా చూడండి అలా పడిపోద్దేటో అని ఒక అబ్బా ఎలా ఉందంటే ఇంకా ఎక్కునోళ్ళకి ఇంకెలా ఉంటుందో నాకు అర్థం అవ్వలేదు. కానీ నాకైతే మాత్రం ఏమో అక్కడ నుండి పడిపోతారేమో అన్నట్టు ఉంది. అది చాలా ఇలాంటివి కొంచెం హార్ట్ అటాక్ ఉన్న అయితే హార్ట్ అయితే ఆగిపోవడం కన్ఫర్మ్ అండి. అలా ఉంది ఇది. ధైర్యవంతులు మాత్రమే వెళ్ళాలి. ఇటువంటివి అయితే ఏ ప్రాబ్లం లేని వాళ్ళు అయితే ఎక్కడం అయితే బెస్ట్ అని నేను చెప్తాను. మరి భయపడిన వాళ్ళు, ఏదో ఒంట్లో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇలాంటివి ఎక్కారంటే ఇంక పోవడం తప్ప ఇంకేం ఉండదండి. నేను ఇచ్చిన సొల్యూషన్ అయితే అదే. అయితే నేనైతే ఎంత మరి సాహసాలు అయితే చేయను. మరి మా పిల్లలు అయితే చేస్తామన్నారు, చూడాలి ఇంకా ఎక్కుతారా ఎక్కరనేది. ఎందుకంటే ఇంకా టైం లేదు, చాలా టైం అయితే అయిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి 10:30, 11 అయిపోయింది. అయితే వీళ్ళు ఏమన్నారంటే పెద్ద జయంతి వీల్ అయితే ఎక్కుతాము అని చెప్పారు. అయితే మీ ఇష్టం అన్నాము. అయితే ఎక్కిపోయారండి. మరి నేను కూడా ప్రతి ఇయర్ ఎక్కిదాన్ని పెద్ద జయంతి వీల్ అయితే. అది ఎక్కిన అంతేం అనిపించదండి, స్లోగా తీస్తారు. అయితే అది ఎక్కిదాన్ని. కానీ ఈ సంవత్సరం అయితే అస్సలు చెప్పాను కదా, బాగా టైర్డ్ అయిపోయాను. 2 రోజులు విజయనగరం తిరిగాను. అసలు ఇంకా రాత్రులు ఈ పిల్లలు యాత్రకి వెళ్ళడం రావడం. మా పాపకు అయితే 10th ఎగ్జామ్స్ అండి, బోర్డ్ ఎగ్జామ్స్ అవుతున్నాయి. అయినా తనకు అసలు భయమే లేదు. తన ఎంజాయ్ అయితే తను చేస్తుంది ఎగ్జామ్స్ అయిన వరకు. అని మరీ పిల్లలకి ఎక్కువ ఇది చదవండి చదవండి అని టెన్షన్ పెట్టినా వాళ్ళు ఇంకా ఇది అయిపోతారు. సరే అని ఫ్రీగా ఉంచడమే బెస్ట్ కదని నేనైతే సరే అని చెప్పేసా. చూడండి ఇంకా వాళ్ళైతే ఎక్కిపోయారు. వాళ్ళైతే హ్యాపీగా ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి ఇయరు మరి ఎంజాయ్ చేసి వాళ్ళని చూసారా ఎంత మంచిగా కనిపిస్తుందో పైకి ఎక్కి. ఇంకా వీళ్ళైతే చెల్ల పట్టుకెళ్లారే గాని ఆ సెల్ల వాళ్ళు తీస్తుంటే నేనైతే అమ్మో పడిపోద్దేమని భయం అయితే నాకు వేసింది. ఎందుకంటే అంత గాలి వేస్తుంది కదా మరి పైకి కిందకి తిరిగేటప్పుడు. అదండి చూసారా మరి మా రాజ్యం జాతర ఎలా జరుగుతుందో ఏటనేది భలే అనిపించింది కదా. పైకి వెళ్ళి వీడియో తీయగానే అన్ని ఎంత అందంగా కనిపిస్తున్నాయి అంటే అబ్బా చాలా బాగా అయితే కనిపించాయి. ఇంకా ఈ వీడియోకి అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కానీ మాటికి ఎవరో ఒకరు ఫోన్ చేస్తూనే ఉన్నారు. అయితే ప్రతి ఇయర్ కూడా మాకైతే అదే ఇక్కడైతే ఇలానే జరుగుతుందండి యాత్ర. కానీ మేము చాలా లేటుగా రావడంతో ఇక్కడైతే జనాలు అయితే అస్సలు లేరు. అందులో మంగళవారం బాగా అస్సలు ఖాళీ అనేదే ఉండదండి, చాలా బిజీగా అయితే ఉంటది. బుధవారం ఎలా అయితే ఖాళీగా ఉంటది. ఎందుకంటే చెప్పాను కదా, చీపురుపల్లి రాజం ఎంతో దూరం కాదండి, చాలా దగ్గర అనమాట. అందువల్ల అక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళు అక్కడికి, ఇక్కడికి రావాల్సిన వాళ్ళు ఇక్కడికి. ఇప్పుడు ఒక 3 సంవత్సరాల నుండి ఇలానే జరుగుతుంది. కాకపోతే చాలా బాగుండేదండి యాత్ర, చాలా బిజీగా ఉండేది అనమాట. కానీ అంత జనాల్లో వెళ్తుంటే ఆ మధ్య వేరు కదండి. అంటే ఎక్కువ మందితో అలాగా గుద్దులు ఆడుకొని అలాగా మధ్యలో వెళ్తే అదొక సరదాగా ఉన్నట్టు ఉంటది. ఏదైనా సరే యాత్ర అంటే మరి ఎంత ఇలానే ఉంటది. ఇంక యాత్ర అయితే ఇంకా ఇలా జరుగుతుందండి. అయితే ఈ పిల్లలు అయితే మేమైతే ఇంకొక పక్క నుండి నాకైతే యాత్రకు వెళ్ళగానే ఫస్ట్ జొన్నలు అయితే ఉడకబెడతారండి. అయితే మొక్కజొన్న చాలా అంటే స్వీట్ కార్న్ అండి, 20 రూపాయలు మాత్రమే, చాలా బాగుంటది. నేను అన్నిటి మీద స్వీట్ కార్న్ అయితే బాగా ఇష్టపడతాను. నేనైతే మళ్ళీ శనగ పలుకులు కూడా ఇక్కడ ఉంటాయండి, అవి కూడా వెతుకుతున్నా, నాకైతే ఎక్కడ దొరకలేదు. అయితే ఇంకా ఇదైతే చిన్నప్పుడు ఎక్కించమని అమ్మ వాళ్ళని ఎంత అల్లరి పెట్టేవాళ్ళం అంటే చాలా అల్లరే పెట్టేవాళ్ళం. కానీ కష్టం ఇంకంతేనండి. యాత్ర అయితే ముగిసిపోయింది. అంతే, ఉంటానండి. బాయ్ బాయ్.